700 కోట్ల ప్రాజెక్టు ముందు ఆ సినిమా విజయం అసలు గుర్తుకు రావడం లేదు అంటున్నారు ఆయన. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? అశ్విని దత్ గారి గురించి. కల్కి 2898 AD ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ గారు మాట్లాడుతూ, నాగశ్విన్ దర్శకత్వం వహించినటువంటి సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్నటువంటి అశ్విని దత్ గారు రీసెంట్గా మాట్లాడుతూ, ప్రభాస్ గారి పాత్ర కంటే అమితాబ్ బచ్చన్ గారి పాత్రే హైలైట్ అయిందంటూ చాలామంది ఫ్యాన్స్ నెట్టింట మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే మరి అవన్నీ వినొద్దు అని చెప్పి మాట్లాడుతూనే వారు ఏమన్నారంటే, ఎన్నో ఫ్లాప్లను తట్టుకొని ముందడుగు వేసి విజయాన్ని అందుకోవటం ఆనందంగా ఉంది అని. పరాజయం ఎదురైనప్పుడు బాధపడకుండా తర్వాత ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పారు. కల్కి పార్ట్ 2 తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై దృష్టి పెడతాను అని చెప్పారు. కల్కి పాత సినిమాలో ఉంటుంది, కానీ టేకింగ్ ఇతరత్ర అంశాల్లో చాలా కొత్తదనంతో నిండి ఉంటుంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని రూపొందించాం. 700 కోట్లు ఖర్చు పెట్టాం. కల్కి విజయం ముందు మహానటి విజయం కనిపించడం లేదు అని చెప్పి నవ్వుతూ చెప్పారు. ఈ చిత్రం విషయంలో గనక నన్ను అడిగితే నేనేమీ పట్టించుకోలేదు. నాగశ్విన్ స్వప్నాన్ని అంతా చూసుకున్నారు. కమల్ హాసన్ గారు ఇందులో నటించడం చాలా సంతోషం. అప్పట్లో 1974లో వచ్చినటువంటి ఓ సీత కథ అనేటువంటి సినిమాల్లో ఆయన్ని ఒక క్యారెక్టర్ కోసం అనుకున్నాం, కానీ అప్పుడు సాధ్యపడలేదు. ఇక చిన్నప్పటి నుంచే ప్రభాస్ నాకు తెలుసు, వర్షం నుంచి ప్రతి సినిమా చూస్తున్నాను. కొన్నాళ్ల క్రితం ఆయనతో ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం, కానీ వేరే ప్రాజెక్ట్స్ వల్ల కుదరలేదు. కల్కితో నా కోరిక పూర్తిగా నెరవేరిపోయింది. ఎప్పుడైనా కూడా నాగశ్విన్తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోవద్దు అని చెప్పి కృష్ణరాజు గారు ప్రభాస్ గారికి చెప్పేవారట అని అన్నారు. ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాల్ని అశ్విని దత్ గారు పంచుకోవడం జరిగింది అభిమానులందరితో.